ప్రార్థన స్థుతి స్థుతి స్తోత్రం 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 పరిశుద్ధాత్మ దేవ కృపా కనికరంగల దేవ మహోన్నతుడ ఏసియా తండ్రి పొద్దున్న నుంచి వరకు మమ్మల్ని కాచి కాపాడడానికి మీకు లెక్కలేని వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. పొద్దు నుంచి ప్రభాతాన్ని మేము ఎన్నో తప్పిదం చేస్తున్నాం తండ్రి, మమ్మల్ని క్షమించండి ప్రభాతాన్ని. మరొకసారి మీ యొక్క సన్నిధికి మమ్మల్ని రప్పించినందుకు కూడా మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను నా తండ్రి. ఏసియా మీకే వందనాలు చెల్లిస్తున్నాను నా తండ్రి. ఏసు రాజ్యం మనం ముఖ్యంగా సేవకులను జ్ఞాపకం తెచ్చుకోండి తండ్రి. సేవా జీవితంలో ఉన్న ప్రభావాన్ని ప్రతి అవసర హక్కులని తీర్చండి ప్రభాతాన్ని. మరి అనేకులకు ప్రభాతాన్ని సువార్త అంతటకు కృపను దాయించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి ఆత్మనేతలు తెరవండి ప్రభాతాన్ని. మా ప్రార్థన అంతట్లో నడిపించండి ప్రభాతాన్ని. మా మధ్యన మీరు నమ్ముచున్నాం నా తండ్రి. ఏసియా ప్రభాతాన్ని మరి పాటలు పాడుతున్న సిస్టర్ను జ్ఞాపకం తెచ్చుకొని వారి కుటుంబాన్ని జ్ఞాపకం తెచ్చుకొని ప్రభాతాన్ని మీరే మన్నిపోయిన ప్రార్థిస్తున్నాం నా తండ్రి. ఏసే వాక్యం చెప్పిన సిస్టర్ని జ్ఞాపకం తెచ్చుకొని ప్రభావ వారి కుటుంబాన్ని జ్ఞాపకం తెచ్చుకొని వారిని ఆశీర్వదించండి ప్రభాతండి. వాక్యం ద్వారా అందరితో మాట్లాడండి. ఎలాంటి ఆటంకం జరగకుండా ప్రభాతాన్ని ఆన్లైన్ సర్వీస్ లో ప్రభావ యొక్క నామం నా ప్రభాతాన్ని మనం నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మా సొంత జ్ఞానాన్ని కొట్టిపారేసి ప్రభాతాన్ని మాకు మా ఆత్మీయతలు తెరవడండి ప్రభావ. పరిశుద్ధాత్మ శక్తిని కుమరించి నడిపించండి ప్రభాతండి. కేబిపిఎం గ్రూప్ ని ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం తెచ్చుకుంటాను, వచ్చిన బిడ్డను జ్ఞాపకం తెచ్చుకుంటాను, రాని బిడ్డను కూడా జ్ఞాపకం తెచ్చుకుంటుంది. మరి ఏ పరిస్థితులు ఉన్న ప్రభాతాన్ని సహాయం చేసి ప్రభావ మీకు సన్నిధికి రప్పించండి ప్రభాతండి. ఏసియా మీకు మహిమ కలిగేలాగా మేము ఉండాలి ప్రభాతండి. ఏసియా మరి ప్రార్థన కూడా ఇక్కడ ఆనందించుకుంటుండగా ప్రభాతాన్ని ప్రతి ఒక్కరి ప్రభాతాన్ని ఆది అంతం ప్రభావ మీరు నడిపించమని ప్రార్థిస్తూ ఈ కొద్ది చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ మన మధ్యన శాంతమ్మ సిస్టర్ పాట పాడతారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్. పాట పాడుకొని దేవుని నామాన్ని మహింపరచుకుందాము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, నా స్తుతులకు పాత్రుడా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు, మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా యీరే చూచుకొనును, యెహోవా యీరే చూచుకొనును, సర్వము సమకూర్చును, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు, వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు. యెహోవా రోఫా స్వస్థపరచున్, యెహోవా రోఫా స్వస్థపరచున్, నిన్ను స్వస్థపరచును, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే,
ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, నా స్తుతులకు పాత్రుడా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. మన మధ్యలో దీపా సిస్టర్ వాక్యాన్ని షేర్ చేసుకుంటారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. దీపా సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్. వాక్యం ధ్యానించుకుందాం. ఏషియా 4th చాప్టర్. ఏషియా 4th చాప్టర్ లో మనం ధ్యానించుకున్న వాక్యము. దానికంటే ముందు మనం ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేద్దాము. అందరికీ యేసుక్రీస్తు నామములో వందనములు. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం వాక్యం ధ్యానించుకోబోయే ముందు. పరిశుద్ధుల ప్రేమగల దేవ, కృపణ తండ్రి, నీకే లెక్కలేని వందనాలు ప్రభా. కృతజ్ఞత స్తుతులు స్తోత హల్లెలూయా రాజా. పరిశుద్ధుడ, సర్వశక్తి మంతుడ, సర్వాధికారి నీకు వందనాలు ప్రభువా. జీవం కలిగిన దేవా నీకు వందనాలు ప్రభా. అత్యున్నత సింహాసనం పైన ఆశ్రయమైన గొప్ప దేవుడో ప్రభా నీకు వందనాలు ప్రభా. స్తుతి మహిమ ఘనత ప్రభావములు తండ్రి యుగ యుగాలకే మీకే చెరును గాక తండ్రి. దేవా యేసు ప్రభా, మరి యొక్క సమయంలో ప్రభా మళ్ళీ ప్రార్థన చేస్తున్నాక తండ్రి, మరి నీ యొక్క ఆత్మకార్యం జరిగించండి. మా మధ్యలో దిగి ఉన్నారని మేము నమ్ముచున్నాం తండ్రి. నీకే వందనాలు ప్రభా. దేవాయస్య నాకున్న ప్రతి సొంతం తరంపులు సమస్తం అన్నిటినీ గద్దించి కొట్టివేయండి ప్రభువా. తండ్రి దేవాయసు ప్రభా, నా ప్రవక్తనంతట్లో కూడా ప్రభా నీ యొక్క అధికారానికి లోబడి నేను నడుచుకుంటాను ప్రభా. నాలోకి రమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి దేవాయసు ప్రభా, మరి నీ యొక్క తలంపులకు చోటించి నడుచుకుంటాను ప్రభా. సాయం చేసి ముందుకు నడిపించమని ప్రార్థిస్తూ తండ్రి దేవాయస్య ఈ వాక్యాన్ని ప్రభా మా హృదయాల్లో నాటుకోవాలి ప్రభా. ఎందుకంటే ప్రభా ఈ వాక్యం జీవం కలిగినది కాబట్టి ప్రభా మాకు ప్రతిదినం జీవం అనుగ్రహిస్తున్నావు ప్రభా. మరి మేము ప్రతిదినం పొందుకోవాల్సిందే ప్రభా. ఈ యొక్క ఆత్మచేత మాకు నడిపింపు దయచేయమని ప్రార్థిస్తున్నా తండ్రి. మీరే మాకు తోడై ఉండి ప్రభా పరిశుద్ధాత్మ చేత నడిపింపు దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఐజయా ఈ 4th చాప్టర్ లో దేని కొరకు ఉందంటే ఫ్యూచర్ టైమింగ్ ఆఫ్ జడ్జిమెంట్ కొరకు అనమాట. రీస్టోర్ చేయాల్సిన దినం అనమాట ఇది. ఇది చాలా నేను ఈ రోజు మా సిస్టర్ వాక్యం చెప్పమని చెప్పినప్పుడు యాక్చువల్లీ నేను వేరే దగ్గరికి వెళ్దామని అనుకున్నా, కానీ దేవుని పని కంటే ఇంకా మించింది ఇది లేదు. తర్వాత నా హృదయం అయితే ప్రేరేపించింది వాక్యం చెప్పమని. సో నేను వాక్యం చెప్పడానికి సిద్ధమవుతున్నా. దేవుని అడుగుతున్నా, ప్రభువా నేను ఈ వాక్యం ధ్యానించాలా, నువ్వు బయలుపరిస్తే గానీ నాకు తెలియదు, కాబట్టి నాకు సాయం చేసి ముందుకు నడిపించు ప్రభా అని నేను ప్రార్థన చేసుకుని వాక్యం స్టార్ట్ చేద్దామని సాయంత్రం కూర్చున్నాను. ఆఫ్టర్ 4:30 ఇంకా కళ్ళు మూసుకొని ప్రార్థన స్టార్ట్ చేద్దాం అనుకునేసరికి వాక్యము ముందు పెట్టుకున్నా, ప్రేయర్ స్టార్ట్ చేస్తున్నాను. ప్రేయర్ చేస్తూ నాకు నిద్ర వచ్చేసింది. ఇదేంది ప్రభా అనేసి, అంటే నేను నా శరీరం నిద్రపోతుందేమో కానీ నా ఆత్మ మెలకతోటే ఉంది. నేను దేవుని అడుగుతున్నా, నాకు చూపించు ప్రభా, నేను దేని కొరకు చెప్పాలా, నువ్వు చూపిస్తే కానీ నాకేం తెలియదు ప్రభా, మరి ఏది బయలుపరుస్తావు నాకు బయలుపరచు ప్రభా అని నేను దేవుని అడుగుతూ, దేవుడు కృప కొరకు బయలుపరిచినాడు. కృప అంటే దానికి అర్థం ఏంటి ప్రభువా, దాని కొరకు నేను ఎలా చెప్పాలా, అసలు నేను ఏం చెప్పాలి ప్రభా, నాకు చూపించు ప్రభా రెఫరెన్స్ అని దేవుని అడిగినప్పుడు నాకు ఐజయా 4th చాప్టర్ అని గట్టిగా ప్రేరేపించినాడు. నేను దర్శనంలో చూస్తున్నా, నా ముందు బైబిల్లో బుక్స్ సంథింగ్ ఉన్నాయి, నేను అవి చూస్తున్నాను కానీ క్లియర్ గా నేను చూడలేకపోతున్నాను వాటిని. నేను దేవుని అడుగుతున్నా, ప్రభా అవి ఏంటి నాకు క్లియర్ గా తెలియాలి అని నేను దేవుని అడిగినప్పుడు నాకు ఐజయా 4th చాప్టర్ తను బయలుపరిచిన దేవుడు కాబట్టి ఈ 4th చాప్టర్ నేను చదివినప్పుడు నాకు స్టార్టింగ్ లో అర్థం కాలేదు, ఏంది ప్రభా ఈ వాక్యం ఇట్లా ఉంది, నేను దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అని అనుకున్నాం. ఇప్పుడు మనం చూసుకుందాం ఆ వాక్యాన్ని. దేవుడు ప్రతి విషయంలో మాట్లాడే దేవుడు కాబట్టి చూడండి, కృప అన్నప్పుడు మనము ఆయన కనికరంలోకి రావాల్సిందే, ఆయన కృపలోకి రావాల్సిందే. కృప అంటే దేవుడు మనల్ని ప్రేమించును రక్షించును కాబట్టి ఆయన కృప మనకు చూపించును. ఆ కృప అన్నప్పుడు మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే దాన్ని ఒక ఫర్గివ్నెస్ లాగా అనమాట. అంటే నువ్వు తప్పిదము చేసినవు, పాపంలో ఉన్నావు, పాపం నుంచి నువ్వు విడుదల పొంది దేవుని దగ్గరికి రావడం అంటే కనికరంలో ఉండడం. నువ్వు తప్పిదము చేస్తూనే ఉన్నావు ప్రతిదినము, కానీ ఆయన కృపలో నువ్వు లేకపోతున్నావు. దేవాని కృప నా కనికరము మా మీద కుమరించు ప్రభాని మనం ప్రతిదినం ప్రార్థన చేస్తాము.
కానీ ఇవి చివరి డేసెస్, అంత దినములు చివరి డేసెస్. కాబట్టి ఈ చివరి డేసెస్ లో మనకు కావాల్సింది కృప, ఇంకెక్కువ కావాలా. కృప వెంబడి కృప పొందుకోవాల్సిందే. ఎందుకు ఆయన కృప కొరకు చెప్తున్నాడంటే, ఈ లోకంలో ప్రతి వాళ్ళు బోధించే వాళ్ళే కానీ, వినే వాళ్ళే కానీ, అన్యులే కానీ అందరూ చూసుకుంటే ఆయన కృపలో నుంచి వెళ్ళిపోయినట్లే. ఆయన కృపలో లేరు. ఉగ్రత, ఇది ఉగ్రత కొరకు మాట్లాడబడుతుంది ఈ వాక్యము. అందుకే ఆయన కృప కొరకు ప్రార్థించమంటున్నాడు. ఆయన కృప మన మీద ఉండాలంటే నువ్వు ఆయన దగ్గర ఎంతగానో కృప పొందుకోవాలా కదా. ఇక్కడ వాక్యంలో చూడండి, ఐజయా 4th చాప్టర్ లో ఇది కృప కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ గుంపుల కొరకున్నాయి, 4 గుంపుల కొరకున్నాయి. ఇది మనము ఆ కాన్సెప్ట్ ని బట్టి అర్థం చేసుకుంటేనే మనకు అర్థం అవుతుంది దేవుని యొక్క వాక్యము. చూడండి 4వ వచనంలో ఫస్ట్ 1 చదువుతున్నా. ఆ దినమున ఏడుగురు స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకొని, మేము మా అన్నమే తిందుము, మా వస్త్రాలే కట్టుకొందుము, నీ పేరు మాత్రమే మాకు పెట్టు, మా నింద తీసివేయమని చెప్పుదురు. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, ఆ దినమున అంటే ఆ దినమున అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా, ఈ దినము అది జరిగిపోయింది. ఐజియా టైంలో ఏ ప్రవక్త ఐజియా ప్రవచించిన కాబట్టి ఆయన సమయంలో ఆ టైంకి అది అయిపోయింది. కానీ ఇది తిరిగి మళ్ళీ మన వరకు వచ్చింది. అంటే ఆ దినము అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి, ఈ దినమే. ఎందుకు అనంటే ఇది ఉగ్రత సమయము, ఆయన శిక్షించే టైం, ఇది దేవుడు శిక్షించే టైము. అందుకే ఎంతో మంది హతసాక్షులు అవుతున్నారు. మీరు అర్థం చేసుకోండి, మనం ఏ గుంపులో ఉన్నాము, మనం ఎక్కడ వరకు ఆయన అంటే మన ఆత్మీయమైన జీవితంలో ఎంతవరకు ఆయన దగ్గరికి చేరుకోగలిగినామో, మన స్టెప్స్ ఎంతవరకు దాటినామో. ఇక్కడ చూసుకుంటే వీళ్ళు ఏమంటుండ్రు, మా అన్నము మేమే తింటాం, మా వస్త్రాలు మేమే ధరించుకుంటాం. వీళ్ళు ఏమంటున్నారంటే పేరు మాత్రం దేవుంది కావాలంటున్నారు, మిగిలిన అన్ని వాళ్ళకే కావాలంటున్నారు. మరి ఇవి 2 గుంపులకు సంబంధించింది. అంటే వీళ్ళు ఎట్లా అంటే, ప్రభువా ప్రభా నీ నామంలో అద్భుతాలు చేయలేదా, నీ నామంలో స్వస్థత పరచలేదా, ఇలాంటి గుంపులు కలిగిన వాళ్ళనమాట. ఎందుకంటే వీళ్ళ అన్నం వీళ్ళే తింటారంటారు, వీళ్ళ వస్త్రాలు వీళ్ళే ధరించుకుంటా అంటున్నారు. సొంత జ్ఞానము కదా. ఈ సొంత జ్ఞానం ఉన్న వాళ్ళు ఏమంటారు అంటే, ప్రభా నీ పేరు మాత్రం నాకు ఇవ్వు అని అంటారు. జస్ట్ వాళ్ళు దేవుని యొక్క నేమ్ ని వాళ్ళు పొందుకుంటున్నారు, అట్లా వాళ్ళు మహిమ తెచ్చుకుంటున్నారు, వాళ్ళది వాళ్ళే మహిమ తెచ్చుకుంటున్నారు, సంఘంలలో బోధిస్తున్నారు కదా. ఇక్కడ మనం ఒకటే అర్థం చేసుకోవాలా, 7 స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకునేది. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, ఎక్కడైనా 7 స్త్రీలకి 7 ఉమెన్స్ కి ఒక్క పురుషుడు ఉండగలుగుతాడా? నార్మల్ గా చూసుకుంటే, ఈ ప్రకృతి విధంగా చూసుకుంటే అయితే అది రాంగ్. కానీ ఈ వాక్యము మనకి ఆత్మ కొరకు మాట్లాడబడుతుంది. సో ఇది వాక్యము ఆత్మ కొరకు మాట్లాడబడుతుంది కాబట్టి 7 స్త్రీలు అన్నప్పుడు 7 సంఘాలు మనం ప్రకటనలు చూస్తాం. 7 స్త్రీలు 7 సంఘాలు. ఆ 7 సంఘాల కొరకు కూడా దేవుడు వివరించున్నాడు కదా. యోహాను రాసిండు, ఆయన యోహాను దేవుడు చూపించిన దర్శనంలో ఆయన రాసిండ్రు 7 సంఘాల కొరకు రాయబడ్డది. ఎందుకంటే ఆయన చేతిలో పట్టుకున్న నక్షత్రం లేకని 7 నక్షత్రాలు 7 ఒక చర్చెస్ కిందకి, అంటే మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే 7 కాంటినెంట్స్ అన్నమాట. మనకి ఎన్ని కాంటినెంట్స్ ఉన్నాయంటే 7 కాంటినెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఇవన్నీ ప్లేసెస్ లో నుంచి ఒక్కొక్క కాంటినెంట్ ని దేవుడు ఏర్చుకున్నాడు. సో అందులో నుంచి ఎంతమంది 2 గుంపులో ఉన్నారు, ఒకళ్ళు 3వ గుంపులో ఉన్నారు, ఇంకొకరు 4వ గుంపులో ఉన్నారు. సో ఇక్కడ చూసుకుంటే మనము 7 స్త్రీలకి ఒక పురుషుడు కావాలా. ఒక్క పురుషుడు అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా, ప్రకృతి విధంగా కాదు, ఆత్మీయమైన జీవితంలో ఆ ఒక్క పురుషుడు యేసు ప్రభై ఉండాలా. ఎందుకంటే ఆయన తండ్రి, ఆయన్నే భర్త. ఆడవాళ్ళకే గాని, మగవాళ్ళకే గాని, నపుంసకులకే గాని, ఎవరికే గాని యేసు ప్రభు మాత్రమే భర్త. ఇంకా మిగిలిన దానికి కానే కాదు. ఆయన సృష్టిలో మనమంతా చేయబడిన వారం కాబట్టి ఆయనకి భార్యలుగా మనమే ఉండాల. ఉమెన్ ఆర్ మెన్, ఈ అన్న షీ అయినా ఏదైనా కదా. షీ నుంచే షీ వచ్చినారు అట్లా. ఎందుకంటే దేవుడి నుంచే ఆడవాళ్ళే కానీ, మగవాళ్ళే కానీ, నపసకులే కానీ ప్రతి వాళ్ళు ఆయన నుంచే కలిగిన వాళ్ళు అట్లా. కానీ ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు అంటే, వాళ్ళు తిండి వాళ్ళే తింటామంటారు, వాళ్ళ వస్త్రాలు వాళ్ళే ధరించుకుంటానంటారు, కానీ పేరు మాత్రం దేవుంది కావాలి అని అంటున్నారు. కానీ ఇక్కడ 2వ వచనంలో చూడండి, ఆ దినము యెహోవా చిగురు మహిమ భూషణములగును, ఇజ్రాయేలీయులను తప్పించుకొని వారికి భూపంట అతిస్పందముగాను
శుభ లక్షణముగాను నుండును. ఇప్పుడు ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, వాళ్ళు ప్రతి దాంట్లో అభివృద్ధి పొందుతున్నారు. ఎక్కడ చూసినా వాళ్ళకు ఫీల్డ్స్ అనేది ఉన్నాయి. ఇప్పుడు మీరు చూడండి, సంఘంలలో ఎన్నో చర్చెస్ ఉన్నాయి, ఎన్నో సంఘాలు ఉన్నాయి. మరి ఒక్కొక్క సంఘం ఎట్లుందంటే మనం తీర్మానం చేసుకోవాల్సింది ఎట్లా అంటే, సంఘం అంటే హస్తంలో కట్టిన మందిరాలు కాదు నేను అంటుంది. నీ హృదయమే, నీ ఆత్మ, అంటే నీ హృదయంలో ఏముందో నువ్వే ఒక సంఘం. కాబట్టి ఎన్నో సంఘాలు ఉన్నాయి లోకంలో చూసుకుంటే, లోకమంతటా సంఘంలే. కానీ ఒక్కొక్క సంఘం ఎట్లా ఉంది, వాళ్ళ హృదయాలు ఎట్లా ఉన్నాయి. కొంతమంది ఏమో నిజమైన దేవుణ్ణి ప్రేమ కోరుకుంటున్నారు, కొంతమంది ఏమో అవసరాన్ని బట్టి దేవుని వాడుకుంటున్నారు. ఇంకా కొంతమంది ఏంటంటే వాళ్ళు గర్వం వాళ్ళలో వచ్చి దేవుని మరిచిపోయి వాళ్ళ సొంత జ్ఞానం పైన వాళ్ళు నడుచుకొని దేవుని పేరు వాళ్ళు రిపీటెడ్ గా పెట్టుకున్నారనమాట. అట్లా ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. ఆ ఈ అంటే ఆ దినము యెహోవా చిగురు మహిమ ఇక్కడ ఏంటంటే ఆ దినం అన్నప్పుడు ఈ దినమే యెహోవా దినము అని అనుకోవాలా మనము. ఎందుకంటే అది ఉగ్రత దినం కొరకు, ఇది ఫ్యూచర్ జడ్జిమెంట్ కొరకు మాట్లాడబడుతుంది వాక్యము. ఫ్యూచర్ అని జడ్జిమెంట్ కొరకు, తీర్పు కొరకు, ఆయన ఉగ్రత కొరకు మాట్లాడబడుతుంది. ఎందుకంటే ఆయన ఉగ్రతల నుండి మనం అందరం తప్పించుకోవాలంటే ఎట్లా తప్పించుకోగలుగుతాము? మళ్ళీ ఆయన ఏమన్నాడు, ఆయన రాకడ పర్యంతం వరకు ఆయన పనులో ఎవరైతే నిఘ్నమైపోయి ఉంటారో వాళ్ళ మొత్తమైన రాజ్యంలో వారసులు అని వాక్యం చెప్పబడుతుంది. మరి ఇప్పుడు చూడండి, ఆ దినం అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా, అది యెహోవా దినము, యెహోవాదే ఇంకా దినము, యేసయ్యదే ఆ దినము కదా. ఐజయ్య ఎందుకు చెప్పినంటే, ఐజయాకి అర్థం ఏంటిది, ఐజయ అనే మీనింగ్ ఏంటిదంటే, ఐజయాకి అర్థం ఏంటిదంటే యెహోవా రక్షణ, లేదంటే ప్రభు రక్షకుడు, అంటే ప్రభు రక్షకుడు, యెహోవాయే రక్షణ. యెహూ ఈజ్ ఏ సాల్వేషన్. యెహోవా అనే మాట చెప్పబడుతుంది కదా, అంటే ఆయననే రక్షణ, ఆయననే వల్లనే మనకు రక్షణ, ఆయన లేని రక్షణ అనేది లేదు. కాబట్టి ఆయన మనకు రక్షణ ఇచ్చిన దేవుడు. కాబట్టి చూడండి, ఇక్కడ చిగురించడం ఐజయ్యా 11th చాప్టర్ లో మనం చదువుకుంటే యేసు ప్రభు ఎట్లయితే ఈ భూమి మీద రావడం జరిగిందో ఆ యొక్క చిగురు మనం అక్కడ 11th చాప్టర్ లో చూసుకుంటాము కదా. జ్ఞాన వివేకములు కలిగిన ఆత్మ మనం కలిగి ఉండాలా, ఇవన్నీ మనం నేర్చుకోవాలా. ముందుకు రావాలంటే దేవుని యొక్క స్వభావం మనలో ఉంటేనే ఈ గుణగణాలు అనేది వస్తాయి. ఆ 7 ఆత్మలు మనం పొందుకోవాలా. ఎందుకంటే ఈ వాక్యం ఎన్నోసార్లు మనం బోధించడము. ఇక్కడ వాక్యం చెప్తుంది వాళ్ళంతా ఎట్లా ఉంటారంటే చూడండి, ఆయన చిగురు, యెహోవా చిగురు అనేది రావాలా. ఎప్పుడైతే నువ్వు రియలైజేషన్ అవుతావో, ఎప్పుడైతే నువ్వు రెపెంటెన్స్ అవుతావో, నిజమైన దేవుని ఎదుట నేను నిలబడినప్పుడు నా తీర్పు దినం ఎట్లా ఉంటదో అని నీకు భయం కలిగినప్పుడు, అప్పుడు స్టార్ట్ అవుతుంది నీ లైఫ్ లో మెరాకిల్స్. మహిమకరంగా నువ్వు జీవించడం స్టార్ట్ చేస్తావు కదా. ఆ వాక్యం అదే చెప్తుంది. ఇక్కడ 2వ వచనంలో చూసుకుంటే, ఐజయా 4th చాప్టర్ 2nd verse లో చూసుకుంటే, ఐజయా 2nd చాప్టర్ లో చూసుకుంటే 4th verse 4 అధ్యాయము 2వ వచనంలో చూసుకుంటే, ఆ దినము యెహోవా చిగురు మహిమ భూషణ మగు ఇజ్రాయేలీలు తప్పించుకొనిన వారికి భూపంట అతిస్పందముగా శుభ లక్షణముగాను ఉండును. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ధరించుకుంటావో, నీలో మారుమనసు ఎప్పుడైతే వస్తుందో, వచ్చినప్పుడు నువ్వు ఎట్లా జీవిస్తావంట, మంచిగా అంటే దేవుని యొక్క వాక్యము మనం కంట భూషణంగా ధరించుకోవాలా. అప్పుడే నీకు మహిమ, అప్పుడే నువ్వు గ్లోరిఫై చేయబడతావు కదా. నువ్వు భూషణంగా ధరించుకోవాలా. ఇంకా నీకు వచ్చిన ప్రతి పంటలో, అంటే పంట అన్నప్పుడు నువ్వు ఒకటి అర్థం చేసుకోవాలా, నువ్వు ఒక సేవకురాలివి, ఒక సేవకుడివి. నువ్వు చేసే ప్రతి సేవ జీవితంలో నువ్వు చేసింది ప్రతిదీ ఎంతమంది మీద నువ్వు తల మీద చేపెట్టి ప్రార్థన చేస్తావో, ఎంతమందికి నువ్వు సువాత అందిస్తావో వాళ్ళందరికీ నీ నుంచి వస్తుంది కదా. సో నీలో దేవుని యొక్క ఆత్మ స్ట్రాంగ్ గా ఉండాలా. దేవుని యొక్క పరిశుద్ధాత్మ నీలో స్ట్రాంగ్ గా ఉంటే నువ్వు ఇతరులకు చేసే ప్రతి పనులలో కానీ ఎక్కడ పోయినా దేవుని యొక్క తోడు నీకు ఉంటుంది కాబట్టి అక్కడ మహిమనే వాళ్ళు కూడా పొందుకోగలుగుతారు. ఎందుకనంటే ఇక్కడ అదే చెప్పబడుతుంది, ఇజ్రాయెల్స్ వాళ్ళందరి మీద, అంటే నువ్వు ఎక్కడ పోయి ప్రార్థించినా అక్కడ దేవుని యొక్క మహిమ జరగాల్సిందే, నీలో దేవుని యొక్క గుణగణాలు కనిపించాల్సిందే కదా. చాలా మంది ఇప్పుడు లోకంలో చూసుకుంటే ఆయన ఉగ్రతకి పాత్రలైన వాళ్ళు ఎట్లా ఉన్నారంటే, సువార్త ప్రకటన చేస్తారు, వాక్యాన్ని చక్కగా ధ్యానిస్తారు, వాక్యం చెప్తారు, ప్రార్థన చేస్తారు, ఎన్నో హెల్పింగ్ నేచర్స్ చేస్తారు, అన్ని చేస్తారు. కానీ వాళ్ళు పైన రూపంని చూపించుకుంటున్నారు కానీ హృదయాన్ని లక్ష్య పెట్టేవారు ఎవరు? యేసుప్రభు మాత్రమే కదా. పెద్ద పెద్ద సంఘంలల్లా వాళ్ళు దాన ధర్మాలు చాలా బాగా చేస్తారు, ప్రార్థనలు బాగా చేస్తారు, వర్షిప్ బాగా చేస్తారు,
భాషలు మాట్లాడతారు, అన్ని చేస్తారు. కానీ వాళ్ళ హృదయం ఎట్లా ఉందో ఎవరు చూడరు. చూసేది ఎవరు? యేసుప్రభే. ఇంకోటి ఏంటంటే వాళ్ళ హృదయాలను చూసే వాళ్ళు ఎవరు తెలుసా? దేవుని యందు ఎవరైతే భయభక్తి కలిగిన వారు ఉంటారో, ఆత్మ వివేచించే వరం వాళ్ళకు ఉంటుందో వాళ్ళు మాత్రమే హృదయాన్ని గ్రహిస్తారు. సో అందుకే ఇక్కడ చెప్పబడుతుంది ఆ దినంలో చిగురు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, దేవుని యొక్క ఆ, దేవుణ్ణి మనం ఎంతగా ప్రేమించి ఆయన్ని హత్తుకొని జీవిస్తేనే నీలో నీ హృదయం ఎట్లా అంటే న్యూగా ఉండిపోతుంది. ఒక కొంత మనసు అనేది అనుగ్రహింపబడుతుంది. ఐజలో చెప్తారు కదా ఆయన, ప్రతిదినం ఆయన ఆత్మ పొందుకుంటే నూతన బలము ఆయన అనుగ్రహిస్తానన్నాడు కదా. అట్లా మనం ప్రతిదినము ఆయన ఆత్మ పొందుకోవాలా. ఆయన వర్సెస్ ఏవైతే ఇచ్చినాడో దేవుని యొక్క వాక్యాలు అవి మన హృదయ పలకల పైన ఉండాలా. అప్పుడైతే ఇజ్రాయల్స్ గా నువ్వు మార్చబడతావు, ఆత్మీయమైన ఇజ్రాయల్స్ గా. లేకపోతే కష్టము. కానీ ఇది మూడో గుంపు కొరకు మాట్లాడబడుతుంది. ఎందుకంటే చూడండి, సియోనులో స్వేచ్ఛించిన వారు యెరూషలేములో నిలువబడిన వారికి అనగా జీవం పొందుటకు యెరూషలేములో దుఃఖములైన ఆ ప్రతి వానికి పరిశుద్ధునికి పేరు పెట్టుదురు. సియోనులో శేషించిన వారు యెరూషలేములో నిలవబడిన వారికి అనగా జీవం పొందుటకై యెరూషలేములో ప్రతి వానికి పరిశుద్ధునికి పేరు పెట్టబడను. ఇక్కడ సియోనులో శేషించిన వారు అంటే కొంతమంది, ఇంకా యెరూషలేములో నిలవబడిన వారు జీవం పొందుటకై. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ మనము ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఏజికల్ 5th చాప్టర్ ఉంది కదా, ఏజికల్ 5th చాప్టర్ లో మనకు అర్థమవుతుంది ఈ వచనానికి. ఎందుకంటే దేవుడు చెప్తాడు అక్కడ ఏమని చెప్తాడంటే, మనం ఒకసారి చదువుకుంటే అర్థమవుతుంది. మరియు నరపుత్రుడా, నీవు మంగళ కత్తి వంటిది వాడిగల కత్తి ఒకటి తీసుకొని నీ తల వెంట్రుకలు శౌర్యము చేసుకొని త్రాసు తీసుకొని ఆ వెంట్రుకలను తూర్చి భాగంలో చేయము. పట్టణము ముట్టడి వేసినట్లు దినములో సంపూర్ణమైనప్పుడు నీవు పట్టణములో దానిని 3 భాగములు కాల్చి 2వ భాగంలో తీసి ఖడ్గము చేత హతము చేత రీతిగా దానిని చుట్టూ విరుసుకొని మిగిలిన భాగము కాలి ఎగిరిపోనిమ్ము. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, ఇక్కడ మొత్తము 4 గుంపుల కొరకు మాట్లాడబడుతుంది కదా. సౌర్యం చేసిన తర్వాతకు ఆయన ఏమన్నాడంటే, కొన్ని చెంగులో ముడి వేసుకోమన్నాడు, కొన్ని గాలికి వదిలేసేయమన్నాడు, ఇంకా కొన్ని తీసేసేయమన్నాడు దేవుడు. అవి ఇంకా సంబంధం లేవన్నమాట అవి. సో ఏదైతే ఆయన చెంగులో ముడి పెట్టుకున్నారో అవి సేఫ్టీగా ఉన్నట్లు, ఇంకా ఏదైతే దేవుడు తీసేసేయమన్నారు అంటే అది అగ్ని చేత కాల్చవేయబడును అన్నప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, శ్రమల దినం అనమాట అది. వాళ్ళ శ్రమలలో ఆ బాధ భరించాల్సిందే. ఎందుకంటే దేవుడు కృపగలిగిన దేవుడు, ఫర్గివ్నెస్ చేసే దేవుడు, కనికరంలో ప్రతి వారిని ఆయన జీవితంలోకి రప్పించుకోవాలా. ఆయన దేశంలో అంటే ఆయన యొక్క రాజ్యంలో మనల్ని పెట్టుకోవాలి అని అంటే ఖచ్చితంగా నువ్వు శిక్ష అనుభవించాల్సిందే. శిక్ష లేనిది నువ్వు మరి ఆయన రాజ్యంలోకి చేరలేవు. మరి ఆయన రాజ్యంలోకి మనం చేరాలి అని అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే ఆయన శిక్షలోకి పోవాల్సిందే. ఎవరు పోవాల్సి వస్తుంది? అటు సత్యంలే సగం సత్యం సగం అబద్ధంలో ఉన్న వాళ్ళు. అంటే వీళ్ళకి ఎటు చేయాలో అర్థం కాదు. వాళ్ళు ఎప్పుడు శేషమైన గుంపు తయారవుతారంటే ఎప్పుడైతే వాళ్ళు దేవునికి కంప్లీట్ గా హ్యాండ్ ఓవర్ చేసుకుంటారో అప్పుడు వాళ్ళు శేషంగా తయారవుతారు. ఎప్పుడంటే దేవుడు చూడండి, వాళ్ళకు ఎప్పుడైతే వాళ్ళ మీద శిక్ష అని పెట్టడం స్టార్ట్ చేసిండో దేవుడు, ఆయనకి కావాల్సిన శిక్ష అయితే పెట్టలే దేవుడు. ఎందుకంటే ఆయన ప్రేమించే దేవుడు. ఎట్లా శిక్షిస్తాడు అని అనుకుంటే ఇస్తాడు శిక్ష. నువ్వు నీ పిల్లలకి ఎట్లే, నీ పిల్లలు తప్పిదమ్ము చేస్తే అట్లనే ఆయన పిల్లలు తప్పిదమ్ము చేస్తుంది కాబట్టి ఆయన ఖచ్చితంగా శిక్ష ఇస్తాడు. ఆ శిక్షలో నువ్వు మంచిగా అవుతావు, అమూల్యంగా తయారవుతావు. కాబట్టి నువ్వు అమూల్యంగా తయారయ్యి ఆయన రాజ్యంలో ఒక వారసులాగా ఉండడానికే ఆయనే అట్లా శిక్ష పెట్టి నా బిడ్డలని నా వైపు నేను నడిపించుకోవాలి. ఎందుకంటే ఆయన బాధపడుతున్న అందుకే నేను వీళ్ళని సృష్టిలో ఆదమునవనికి నేను క్రియేట్ చేసినాను. ఆదము ఆలోచన చేసిను, నాకు కూడా ఒక స్త్రీ ఉంటే బాగుంటుంది కదా అని అనుకొని ఆయన క్రియేట్ చేసిండు. సరే, ఆయన హృదయంలో ఉన్న ఆలోచన సమస్తము దేవునికి తెలుసు. ఆదాము అవన్నీ దేవుడు క్రియేట్ చేసిండు. పాపం స్టార్ట్ అయింది. దేవుడు తర్వాత బాధపడ్డాడు, నేను ఎందుకు వీళ్ళని తయారు చేసుకున్నాను. కాబట్టి ఆయన ప్రేమ చూడండి ఎంత గొప్ప ప్రేమ. నా చేతులతో నేను తయారు చేసిన ఈ జనానికి నేను అన్యాయం చేయొద్దు, వాళ్ళు ఎన్ని తప్పిదములు చేసినా నేను మోస్తా శిల్వ మరణం అనేసి ఆయన శిల్వ మరణం పొంది మనకు ఏం చేసిందంటే ఫ్రీడమ్ ఇచ్చేసి వెళ్ళిండు ఆయన ఆత్మచేత. ఎప్పుడైతే ఆయన పరిశుద్ధాత్మ చేత మనకు ఫ్రీడమ్ ఇచ్చిండో అన్నిటి మీద మనకు విజయమే. కానీ కొంతమందికి దేవుని యొక్క ఆత్మ లేని వాళ్ళు ఎట్లా ఉన్నారంటే
ఆ అటు ఏమి తెలియదనమాట. కొన్నిసార్లేమో నిజమే కదా అనేలాగుంటారు. కొన్నిసార్లు అబద్ధమే కదా, నువ్వేది చెప్పు వాళ్ళు నమ్మేస్తారు అట్లా అనమాట. కానీ వీళ్ళ విశ్వాసం ఎట్లా ఉందంటే కంప్లీట్ విశ్వాసం లేదు, హాఫే ఉంది. అలాంటి వాళ్ళకే కదా వీళ్ళు ఎట్లా ఉంటారంటే వాళ్ళ ప్రార్థనకి సమాధానం రాగానే నిజమే యేసుప్రభు ఉన్నాడు కదా అని అనుకుంటారు. వాళ్ళ ప్రార్థనకి సమాధానం రాకపోతే అబ్బాయి ఏం దేవుడు ఏమో నా ప్రార్థనకి సమాధానం ఇవ్వట్లేదు అనేలాగా ఉంటారన్నమాట వీళ్ళు. అందుకే వీళ్ళు సగం సత్యం సగం అబద్ధం ఉంటారు. అందుకే కదా దేవుడు ప్రకటనలో చూసుకుంటే వాళ్ళ మీద ఉమ్ము వేసరు నిలువెచ్చగా. దేవుడు ఏమంటాడు, నువ్వు చల్లగన నుండు వెచ్చగన నుండు, కానీ నిలువెచ్చ మాత్రం ఉండకూడదు అని అంటాడు ఆయన. కానీ ఈ నిలువెచ్చ జీవితంలో ఉన్న వారికి శిక్ష ఖచ్చితంగా అనుభవిస్తారు వీళ్ళంతా అని ఇక్కడ వాక్యంలో చెప్పబడుతుంది. ఎందుకంటే వాళ్ళు అమూల్యంగా తయారు కావాల. చూడండి, శేషించిన వారు ఇశ్రాయేలీయులు నిలువబడిన వారు అనగా జీవం పొందుటకై యెరూషలేములో దాని నైన ప్రతి వాడు పరిశుద్ధుడమైన పేరు పెట్టబడుదురు. ఎప్పుడైతే వాళ్ళు శిక్ష పొందుతారో వాళ్ళకు దేవుని యొక్క పేరు అనేది వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటే వాళ్ళప్పుడు రియలైజేషన్ అవుతారు, దేవుని యొక్క కృపలకు రావడం జరుగుతుంది. దేవుడు వాళ్ళ పైన కనికరిస్తాడు, ఈమె మారింది, ఈయన మారినడు అని. ఎప్పుడైతే వాళ్ళ జీవితంలో మార్పు రావడం జరుగుతుందో దేవునికి తెలుసు కదా ప్రతి హృదయం ఎలాంటిదో. సో హృదయంలో ఎప్పుడైతే మార్పు జరుగుతుందో అప్పుడు ఆయన కనికరము, ఆయన కృప, ఆయన కనికరము వాళ్ళ మీద వస్తుంది. వచ్చినప్పుడు వాళ్ళు అమూల్యంగా తయారవుతుంటారన్నమాట. 4వ వచనంలో చూడండి, తీర్పు తీర్చు ఆత్మ వలన దహించు ఆత్మ వలన ప్రభువు సియోను మాటలను కాలుష్యం కడిగి వేయునప్పుడు యెరూషలేము తగిన రక్తము వారి మధ్య నుండి తీసివేసి దాన్ని పరిశుద్ధపరచను. ఇప్పుడు చూడండి, ఆయన అగ్నిలో ఎప్పుడైతే కొన్ని పడేసి అగ్ని చేత శిక్షించి వాళ్ళని అమూల్యంగా తయారు చేసుకొని, అంటే వాళ్ళ మీద ఏ నింద లేకుండా దేవుడు ఏం చేసినంటే అమూల్యంగా మార్చుకున్నాడు కదా. వీళ్ళు ఏం చేసినారంటే చూడండి, దేవుని కొరకు సమస్యను త్యాగం చేసుకోవాల్సి వచ్చింది. వాళ్ళకి అప్పుడు అర్థమైంది దేవుడు అంటే ఏందో, ఆయన రుచి వాళ్ళు అప్పుడు ఎరిగినారు. సో ఆ టైంకి వచ్చేసరికి వాళ్ళు దేవుని పైన ఎంతగానో ప్రేమ రావడం జరిగింది. దేవుని వాళ్ళు, ఎందుకంటే అది తీర్పు కొరకు కదా. తీర్పు తీర్చు ఆత్మ వలన దహించు ఆత్మ వలన ప్రభువు సియోన్లో కుమార్తెలను కాలుష్యం కడిగి వేస్తున్నట్లు. చూడండి, ఆయన ఎప్పుడు మన ప్రతి పాపంని ప్రతి దినం ఆయన కడుగుతూనే ఉంటాడు. నువ్వు అడిగిన ప్రతి క్షణము కదా, ప్రభా ఈ దినమున నేను ఈ తప్పిదము చేసిన, ఈ పాపం చేసిన, మా పాపము, మా శాపము, మా రోగాలు, మా వ్యసనాలు సమస్తము ఈ యొక్క రక్తం చేత కడిగివే ప్రభా, మమ్మల్ని పరిశుద్ధపరచు ప్రభా అంటే ఆయన ఎందుకు చేయడు? ఆయన ఖచ్చితంగా చేశాడు కదా. ఇవన్నీ ఆయన భుజముల పైన మోసింది కాబట్టి ఆ తీర్పుకు ఆయన చోటు ఇవ్వలేదు దేవుడు. ఎందుకంటే తీర్పు దినం రోజు ఆయన ఎదుట నిలబడినప్పుడు మన పరిస్థితి ఏంటిది కదా, మన పరిస్థితి ఎట్లా ఉంటది? అందుకే ఆయన ఏమంటున్నాడంటే కాలుష్యం లేకుండా ప్రతిదంట ఆయన రక్తం చేత కడిగి వేసిందంట దేవుడు. ఆయన రక్తం తోటి మన మధ్య ఆయన తీసి దానిని శుద్ధి చేసేసినమాట. మొత్తం ఆయన రక్తం చేతనంట మొత్తం కడిగేసి వాళ్ళని క్లీన్ గా చేసినమాట దేవుడు. వాష్ అవే కదా, అప్పుడు మనం దేవుని బిడ్డలుగా ఉండగలుగుతున్నాం. ఇజ్రాయెల్స్ ప్రజలందరూ అంతే కదా, ఆత్మీయమైన ఇజ్రాయెల్స్ కదా. శరీరకరంగా ఉన్న వాళ్ళందరూ అర్థం కాదు వాళ్ళ జీవితాలు ఎట్లా ఉన్నాయో, కానీ వాళ్ళు నిజమైన బోధ వాళ్ళు వింటేనే కానీ వాళ్ళలో సత్యం అనేది తెలియజేయబడుతుంది. ఒకవేళ వాళ్ళు వినలేకపోతే వాళ్ళ జీవితాలు ఏమైపోవాలా. కాబట్టి అలాంటి వారి కొరకు మనం ప్రార్థించాలా కదా. బలి అవసరము మనకి. ప్రతిదినం ఆయన సన్నిధికి పోవాలా, మోకాళ్ళు వంగాల, ఇతరుల కొరకు మనం బలి అర్పణ చేస్తూనే ఉండాలా కదా. ఈయనపైన సువాసనలాగా ఆయన సన్నిధికి చేర్చబడాల. ఇర్మియా ఎట్లా ప్రార్థించున్నాడు ఈ దినము కొరకే కదా. నేను దేవుని ఎన్నోసార్లు అడిగిన, ప్రభా ఇర్మియా ఎందుకు అంతగా కన్నీటి గార్చినాడని. ఎప్పటికీ నేను అడుగుతా, ప్రభా ఎందుకు ప్రభా ఆయన ఇర్మియా అంతగా ఎందుకు ఏడ్చినాడు? ఆయన కూడా మనలాగా కామన్ పర్సనే కదా ఇర్మియా. తర్వాత ఆయన దేశానికి మొత్తం ఒక ప్రవక్తగా నియమింపబడ్డాడు. అంటే తల్లి గర్భంలో రూపింపక మునుపు నుంచి ఆయన ఏర్పరచుకున్న దేవుడు కాబట్టి ఆయన జీవితం కూడా ఆయన కూడా మనలాగానే జీవించినాడు కదా. అట్లా అనుకుంటే నేను అదే అనుకుంటా, రియలైజేషన్ అవుతుంటా, అసలు ఏంది ప్రభా తను కూడా మాలాగానే కామన్ పర్సన్, కానీ ఆయన అట్లా ఎట్లా నడవగలిగిన ప్రభా అంటే దేవుని యొక్క ఆత్మచేతని. ఈ రోజు కూడా ఆయన ఆత్మ పొందుకున్న మనం అందరము, మరి మనమందరం ఎట్లా నడుస్తున్నాం? పరిశుద్ధ దేవుడు హృదయంలో మనకు ఉన్నాక మనం ఎట్లా నడుస్తున్నాం? ఇది క్వశ్చన్ చేసుకోవాల్సిందే మన జీవితాలకి కదా. ఎందుకంటే తీర్పు దినంలో ఆయన ఆత్మ వలన నువ్వు దహించవేయబడాల, అంటే మొత్తం నువ్వు కాల్చివేయబడి నీవు నీట్ అండ్ క్లీన్ గా కావాలా. ఒక డాటర్ గా, ఒక సన్ గా నువ్వు ఆయన ఎదుట నిలబడినప్పుడు ఆయన సంతోషించి ఆనందించాలా. అప్పుడైతేనే మనకు సంతోషం. కాబట్టి ఆయన ఉగ్రత దినం కొరకే మాట్లాడబడుతుంది, కంప్లీట్నెస్ కదా. అందుకే ఆయన ఇక్కడ ఇప్పుడు చూడండి 5వ వచనంలో చూసుకుంటే, సియోను కొండలోనికి ప్రతి నివాసము
సియోను కొండలో ప్రతి నివాసముల మీదను దాని ఉత్సవ సంఘముల మీదను పగళ్ళు మేఘ దుమ్మములను రాత్రి అగ్ని జ్వాలగా ప్రకాశన యెహోవా కలగచేయును. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, సియోనులో ఉన్నవారు ఎవరంటే 1,44,000 మంది, అంటే పరిశుద్ధతలో ఉన్నవారు, దేవుని యందు భయభక్తి కలిగిన వారు కదా. ఎవరైతే ప్రతిదీ తీర్మానం చేసుకోవడం అంటే దేవుని కొరకు సమస్తం సమర్పించుకోవడం, అలాంటి వాళ్ళు అంటే కంప్లీట్ గా ఇంకా నాకు దేవుడు తప్ప ఇంకా నాకు ఈ లోకంలో ఏది వద్దు, ఈ లోక దృష్టిలో నువ్వు చచ్చిపోయిన వారిలాగా ఉండి ఆత్మీయ జీవితంలో నువ్వు వెలుగుతూ అనేకులకు దేవుని ఒక సువాత ప్రకటన చేసి వెలిగింప చేసి కదా. మనం ఎగ్జాంపుల్ గా చూసుకుంటే వీళ్ళు ఉన్నారు కదా, పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు, అపోస్తులు ఎట్లా త్యాగం చేసుకున్నారు, సమస్తం సాక్రిఫైస్ చేసుకున్నారు. అలాంటి వారు సియోను కొండ పైన ప్రతి నివాసము వాళ్ళ మీద ఉంటుందన్నమాట. అక్కడ వాళ్ళ సంఘం కట్టబడిన వారు అనమాట. అంటే 12 మంది శిష్యులు, ఆ 12 మెంబర్ డిసైపుల్స్, వాళ్ళు దేవుని యొక్క సన్నిధిలో మంచిగా వాళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నారు, నడిపింపబడారు. ఒక పాట ఉంటది, సింహాసన సీనుడ పరిశుద్ధుడా, మీరు వినొచ్చు, లేకపోతే నేను ఒకసారి పాడి వినిపిస్తా, మీకు అర్థమవుతుంది. దాన్ని బట్టి మీకు తెలుస్తుంది. చూడండి. సింహాసన సీనుడా పరిశుద్ధుడా బలవంతుడా నీకే ఆరాధనా, తేజోమయా శక్తిమయా మా హృదయాధిపతి, మహిమా ప్రభావము నీకే చెల్లును. సృష్టికర్త సృష్టికర్త నీకే స్తోత్రములు, సృష్టికర్త సృష్టికర్త నీకే స్తోత్రములు. తెరవబడిన ద్వారము అంతట ఒక స్వరము, ఇకపైకి రమ్ము అని పిలిచింది, వెంటనే ఆత్మలు పరవశమై చూశాను. అక్కడ సింహాసనం వెలుగొందుతోంది, సూర్యకాంతుల వలె రత్నములు మెరసని పచ్చని మరకవలే ఇంద్రధనుసు చుట్టూ. సింహాసన సీనుడా పరిశుద్ధుడా బలవంతుడా నీకే ఆరాధనా, తేజోమయా శక్తిమయా మా హృదయాధిపతి, మహిమా ప్రభావము నీకే చెల్లును. సృష్టికర్త సృష్టికర్త నీకే స్తోత్రములు, సృష్టికర్త సృష్టికర్త నీకే స్తోత్రములు. 24 పెద్దలు కిరీటముతో సింహాసనము చుట్టూ కూర్చున్నారు. మెరుపులు, ఉరుములు, అగ్ని జ్వాలలు దేవుని శక్తిని ప్రకటిస్తున్నాయి. 4 జీవులు నిత్యం పాడుచుండగా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, అధికారం ఘనత బలము కలిగిన వాడా, మృకుటములు తీసి వారి పాదాల చెంత వారి కిరీటాలు క్రింద వేసి మ్రొక్కిరి. ప్రభువా సర్వం నీ వలననే, నీ చిత్తం కొరకే అన్ని సృజింపబడెను. సింహాసన సీనుడా పరిశుద్ధుడా బలవంతుడా నీకే ఆరాధనా, తేజోమయా శక్తిమయా మా హృదయాధిపతి, మహిమా ప్రభావము నీకే చెల్లును. సృష్టికర్త సృష్టికర్త నీకే స్తోత్రములు, సృష్టికర్త సృష్టికర్త నీకే స్తోత్రములు. ఈ పాట ఎందుకు పడినంటే వాళ్ళు పొందుకున్న ధన్యత అక్కడే. 12 మంది శిష్యులు ఎవరైతే ఉన్నారో 12 మెంబర్ డిసైపుల్స్, వాళ్ళు అక్కడ అదే. ఎందుకంటే తీర్పు తీర్చే అధికారము అతి పరిశుద్ధులకు మాత్రమే ఉంది. అతి పరిశుద్ధుడు ఎవడు? యేసుప్రభే కదా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు ఆ 4 జీవులు ఆయన స్తుతిస్తుండగా కదా పరిశుద్ధుడు 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 అని. కాబట్టి ఆ 24 మా పెద్దలు ఆయన యొక్క సన్నిధిలో ఆయన దగ్గర ఉన్నప్పుడు తీర్పు తీర్చాల్సిన, అంటే దేవుడు ఏం చేసిందంటే ఆ 12 మంది శిష్యులే కానీ పెద్ద ప్రవక్తలే కానీ చిన్న వీళ్ళందరూ ఆయన సన్నిధిలో ఉన్నవారు. వాళ్ళు ఆ యొక్క ఆత్మీయమైన ప్రపంచంలో వాళ్ళు చేసే ప్రతి పనులలో కూడా దేవుడు వాళ్ళకి తోడు ఉన్నాడు. కాబట్టి వాళ్ళకు దేవుడు తీర్పు తీర్చే అవకాశం వాళ్ళు కూడా ఇవ్వచ్చు దేవుడు. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే ముకుటములు తీసి ఆయన పాదల చెంద వేసి ఆయన స్పష్టంగా ఆయన కాళ్ళ మీద పడ్డారు అనమాట వీళ్ళంతా. ఎందుకంటే వాళ్ళంటూ మాకు అర్హత లేదు ప్రభా, తీర్పు తీర్చే అర్హత కేవలం యేసు ప్రభుకు మాత్రమే ఉందని వాళ్ళు అక్కడ గుర్తిస్తున్నారనమాట దేవునికి కదా. ఇక్కడ చూడండి 6వ వచనంలో చూసుకుంటే మనము మహిమ అంతటి మీద, ఒక నిమిషం, ఇక్కడ మేఘస్తంభము
అగ్ని జ్వాలల ప్రకాశనము. అంటే ఇప్పుడు మీరు చూడండి, ఎప్పుడైతే దేవుని యందు భయభక్తి కలిగిన ఈ యొక్క పరిశుద్ధుల గుంపు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఐజియా 11th చాప్టర్ లో భయభక్తి కలిగిన ఆత్మ అన్నమాట. వీళ్ళు ఎట్లా ఉంటారంటే 11th చాప్టర్ లో మనము చూసుకుంటే 2nd verse లా యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములు పాదమగు ఆత్మ ఆలోచన బలము ఆధారమగు ఆత్మ తెలివి యెహోవా ఎడల భయభక్తులకు పుట్టించు ఆత్మ అతని మీద నిల్చును. ఇక్కడ మెయిన్ గా ఇవన్నీ ఆత్మలు ఎవరి మీద వస్తాయంట? భయభక్తులు కలిగిన వారి మీదనే పుట్టించును అని చెప్పబడుతుంది. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, ఎంతమంది అయితే భయభక్తి కలిగి జీవిస్తున్నారో వారి మీదనే దేవుని యొక్క ఆత్మ, జ్ఞానము, తెలివి ఇవన్నీ అనుగ్రహింపబడతాయి కదా. అప్పుడు వాళ్ళు ఎక్కడ పోయినా విజయమే, వాళ్ళకు దేవుని యొక్క హస్తం తోడుంటది, ప్రతిదీ తోడుంటది కదా. ఆయన మార్నింగ్ అవర్స్ లోనేమో మేఘస్తంభం లాగా ఉంటాడు, నైట్ అవర్స్ లోనేమో ఆయన ఫైర్ ఆఫ్ పిల్లర్ లాగా ఉంటాడు కదా, అగ్నిస్తంభం లాగా ఉంటాడు యేసు ప్రభు కదా. అట్లా చూసుకుంటున్నాం మనం దేవుని యొక్క వాక్యంలో. ఇది ఎందుకంటే ఆయన ఉగ్రతకి ఎవరు పాత్రులు కాకూడదు. ఆయన ఉగ్రత దినం రోజు అందరూ ఆయన వచ్చినప్పుడు సంతోషంతో ఉండాలా, మనం ఆయన చూసి హ్యాపీనెస్ గా ఉండాలా, ఆయన కూడా మనం చూస్తే హ్యాపీనెస్ గా ఉండాలి కదా. ఇక్కడ చూడండి 6వ వచనంలో చూసుకుంటే మహిమ అంతటి మీద వినయం మందు పగలు ఎండకే గాని నీడకే గాని గాలికే గాని ఆశ్రయము గాని చుట్టూ పరమశరుడి ఒకటి ఉండెను. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, ఇక్కడ ఎండ గాని నీడ గాని గాలి గాని ఏది కూడా ఉండదు. జస్ట్ ఆయన హెవెన్ లో ఉండడమే. ఆయన దగ్గర ఉంటే ఇంకా సేఫ్టీ. ఎందుకంటే ఆయన చేతిలో మనం భద్రపరచబడిన వారు. ఆయన కవర్ చేసుకున్నాడనమాట ఆయన చేతితోటి. మన అందరినీ ఆయన రెక్కల కింద భద్రపరచుకున్నాడు కదా. నా కొండ కోట నీవే, నా దాగు చోట నీవే. కాబట్టి ఆయన రెక్కల మనం భద్రపరచబడిన వారం కాబట్టి ఇంకా ఆయన దగ్గరే ఉండిపోతాం. కాబట్టి ఆయన ఏమంటాడంటే ఇంగ్లీష్ లో చూసుకుంటే నాకు బలి ఇంకా అవసరం లేదా అని అంటాడు దేవుడు. ఎలా అంటే హోషయ్యలో ఆయన చెప్తాడు, ఏమని చెప్తాడంటే హోషయ్య 2nd chapter 16th verse లో ఏమని అంటాడంటే, ఇన్ ద డే డిక్లేర్స్ ద లార్డ్ యూ విల్ కమ్స్ మీ మై హస్బెండ్ అండ్ నో లాంగర్ కాల్ మీ మాస్టర్. ఇది కింగ్ జేమ్స్ వర్షన్ లో చూసుకుంటే ఎక్కడైతే మాస్టర్ అని వచ్చిందో అందులో బలి అని వస్తుంది అన్నమాట. అంటే ఆయన ఏమంటుండంటే ద డే ఆఫ్ ద లా అంటే డిక్లరేషన్, ద లాస్ట్ టైం ఇంకా అయిపోయింది, ఇంకా ద లార్డ్ ఇంకా ఆయన దగ్గర ఉండిపోయినాము, ఆయన రాజ్యంలో ఉండిపోయినాము. కాబట్టి అక్కడ మనకు ఆకలి ఉండదు, దప్పి ఉండదు, చీకటి అసలే ఉండదు, మరణం ఉండదు, శాపం ఉండదు, చీకటి ఉండదు, ఇవేవి ఉండదు. ఇంకా నిత్యం వెలగడమే ఇంకా ఆయన దగ్గర. ఆయన ఏమంటుండంటే ఇన్ ద డే డిక్లేరింగ్ ద లార్డ్ యూ విల్ కాల్ మీ మై హస్బెండ్ అంటుండ్రు. ఇంకా నేను మీకు భర్తని కదా. ఇక్కడ అదే చెప్పబడుతుంది. 7 సంఘాలకు ఆయన పెళ్లి చేసుకోబోతున్నాడు దేవుడు. ఆ 7 సంఘాలకించి ఆయన ఏర్పరచుకున్న వారు సియోను, ఎక్కడైతే శేషించిన వారు ఉన్నారో, అంటే మీరు అర్థం చేసుకోండి, ఒక్కొక్క దేశం నుంచి ఆయన ఎంత మందిని కలెక్ట్ చేసుకున్నాడో ఆయన యొక్క చిన్న గుంపులో, వాళ్ళు మాత్రమే మిగిలిన వాళ్ళు ఎవరైతే ఆయన తీర్పు దినం రోజు ఆయన దగ్గర ఉన్నప్పుడు ఆయన దగ్గర ఉన్న వాళ్ళందరూ ఇంకా సృష్టికి భర్త మనకు ఆయననే, తర్వాత మిగిలిన వాళ్ళంతా అగ్ని చేత కాల్చివేయబడతారు. అదనమాట. సో అందుకే ఇక్కడ వాక్యం అదే చెప్పబడుతుంది. ఆయన ఏమంటుండు, కాల్ మీ హస్బెండ్ అని అంటున్నాడు. హోషేయ 2nd chapter 16th verse లో మీరు చదివితే మీకు అర్థమవుతుంది. ఇన్ ద డే దట్ అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఈ దినంలా అనేసి. సో ఎందుకంటే దేవుని రాకడ ఏ సమయంలో రాబోతుందో ఎవరికి తెలియదు, కానీ కనుక్కొని జీవించాలి కదా ఆయన కొరకు కదా. ఫర్ ఎగ్జాంపుల్ గా మనం చూసుకుంటే మన జీవితంలో కూడా నార్మల్ లైఫ్లలో మనం జీవించే డిక్లరేషన్ లో చూసుకుంటే కూడా మొత్తంలో ప్రతిదినం నువ్వేం పని చేస్తున్నావు, నీ టైం ఏంటి, నువ్వు ఎక్కడ పోతున్నావు, ఎక్కడికి వస్తున్నావు, నువ్వేమేం పని చేసుకుంటున్నావు, ఎక్కడ క్లోజ్ చేసుకుంటున్నావు, ఇవన్నీ నువ్వు టైం టు ప్రిపరేషన్ ఎవ్రీథింగ్ చేసుకుంటున్నావు. ఓకే ఫైన్, ఎందుకంటే నువ్వు లోకంలో ఉన్నావు. ఇవి ఖచ్చితంగా చేసుకోవాల్సింది, ఇది రోల్. ఇంకా ఎవ్రీడే రన్ చేసే రోల్ అంతే ఇంకా ఇది. కానీ నీ రోల్లో నువ్వు రన్ చేసే డేసెస్ లో రొటేషన్ అయితేనే ఉంది కదా. ఈ రొటేషన్ అయ్యే దాంట్లో నువ్వు ఏ టైంకి దేవునికి సమర్పించుకుంటున్నావు, ఏ టైంలో వాక్యం ధ్యానించుకుంటున్నావు, ఏ టైంకి నువ్వు దేవునికి ఇస్తున్నావు, అది కూడా ఇంపార్టెంట్ కదా. నీ శరీరానికి నువ్వు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు ఈ లోకరీతిగా, నీ పనులకు దానికి దీనికి అన్నిటికీ పోషించుకోవడానికి. కానీ నీ ఆత్మని కూడా నువ్వు పోషించుకోవాలా. నీ ఆత్మని కూడా నువ్వు పోషించుకోవాలంటే నీకు ప్రార్థన అవసరము, వాక్యం అవసరము కదా. ప్రార్థన ఉంటేనేమో నీకు బలము, ఇంకా ఎక్కువ స్ట్రెంగ్త్. వాక్యం ఉంటే ఇంకెక్కువ. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము నీకు బలం ఇస్తుంది, వెలుగు చూపిస్తుంది, సరి అయిన మార్గం చూపిస్తుంది. ఎవ్రీథింగ్ మనకి క్లియరెన్స్, ఒక రైచియస్నెస్ అనే
వేని చూపిస్తుంది దేవుని యొక్క వాక్యం. ఎందుకంటే ఆయన మంచితనాన్ని ఈ శిల్వ మరణం పైన పొందినప్పుడు ఆయన మంచితనాన్ని, ఆయన ప్రేమని సమస్తం మనకి ఇక్కడ వదిలేసిపోయిన 9 ఆత్మఫలాలు. సో అవి మనం పట్టుకుంటే మనకు జీవితం అంతా సంతోషము, ఆనందం ఉంటుంది. ఎందుకంటే ఆయన పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు ఏ పాపానికి మనం చోటు ఇవ్వము, అసహించుకుంటాం. ఏదైనా చూస్తే కూడా ఎవరికైనా బాధ కలిగినప్పుడు బాధేస్తుంది. ఎవరైనా ఆ దుఃఖంలో ఉండి ఇతరుల కొరకు సఫర్ అవుతుంటే చేస్తుంటే కూడా వీళ్ళకి అర్థమైపోతుంది. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ వాళ్ళకు చెప్తుంటది, వీళ్ళ ఈ పరిస్థితిలో ఉన్న వీళ్ళ కొరకు ప్రార్థించు అని. అట్లా అందుకే నీవు కూడా నీ టైంకి ఎవ్రీథింగ్ నువ్వు ఒక డెసిషన్ తీసుకొని ఒక వేని చూస్ చేసుకొని వెళ్ళిపోవాలా. ఎందుకంటే ఆయన సమయము ఈ టైంలో కూడా రావచ్చు కదా దేవుడు కదా. ఆయన ఏమన్నా ఆయన రాకడ కొరకు కనుక్కొని జీవించమన్నాడు. కానీ ఈ కాలంలో ఎవరు కనుక్కుంటున్నారు ఆయన రాకడ కొరకు? కనుక్కుంటున్నారు కొంతమంది పాస్టర్స్, పెద్ద పాస్టర్స్, ఈ లోకంలో ఎంతో మంది బుషస్ వీళ్ళు వాళ్ళు కనుక్కుంటున్నారు. కానీ వాళ్ళు టైమింగ్స్, వాళ్ళ ఇచ్చే డేట్స్ అవన్నీ కూడా ఎట్లా అంటే తండ్రి ఒక మాట చెప్పిండు యేసు ప్రభు, తన రాకడ కొరకు తనకే తెలియదనేసి మనకు ప్రకటనలో మనం ధ్యానిస్తాము కదా. దేవునికి కూడా ఏ టైంలో వస్తాడో ఆయన చెప్పలేకపోతున్నాడు దేవుడే. ఎందుకంటే ఆయనకు తెలుసు, అయినా ఆయన ఎప్పుడు దిగి వస్తాడో తెలియదు ఎవరికి కూడా. కానీ మనం సిద్ధమై ఉండాలా. అదే చెప్తుంది వాక్యము. ఉగ్రత దినం నుంచి నువ్వు తప్పింపబడాలి అనంటే ప్రిపరేషన్ నవ్ ఓన్లీ. ఇప్పటి నుంచి నువ్వు సిద్ధంగా ఉండాలి. అందుకే ఆయన ఆ దినం అని చెప్పబడింది. ఇప్పుడు మనం అర్థం చేసుకుంటున్నాము ఈ దినం అని. కాబట్టి ఈ దినంలో నువ్వు సిద్ధం అవుతున్నావా లేదా? నీ లైఫ్ ఎట్లా ఉంది? నువ్వు ఎవరి కొరకు జీవిస్తున్నావు ఈ లోకంలో? మన లైఫ్ కొరకు మనం చూసుకుంటే మన పిల్లల కొరకు, వాళ్ళ కొరకు ఇట్లా అనుకుంటాం. కానీ నీకు ఇచ్చిన సేవ జీవితంలో నీకు ఇచ్చిన కళలు, నీకు ఇచ్చిన దర్శనాలు ఇవన్నీ వ్యర్థమైపోతాయి. చేద్దాంలే అని అనుకుంటాం. కానీ మన ఆత్మ సిద్ధంగా ఉంటది, మన శరీరమే సహకరించదు. కానీ ఆయన కూడా మనం సహించాలా, ముందుకు నడవాలా కదా. వీళ్ళు ఒకవేళ మనం సహించకపోయి ఉంటే ఆ స్టార్టింగ్ అంటారు కదా, ఆ దినమున 7 స్త్రీలు ఒక పురుషుణ్ణి పట్టుకొని పేరు అంటే దేవుని యొక్క నేమ్ అడుగుతున్నారు. వాళ్ళ సొంత వస్త్రాలు అంటే వాళ్ళ సొంత పనులలో వాళ్ళు నిగ్నమైపోతే ఆయన రాకడ వచ్చే సమయంలో ఎక్కడుంటారు కదా. ఇక్కడ వాక్యం అదే చెప్తుంది లూకా సువార్తలో మనకి 21:32. లూకా సువార్త 21:32 అక్కడ మనం చదువుకుని వెళ్తే మనకు అర్థమవుతుంది. లూకా సువార్త 21:32 అవన్నీ జరిగే వరకు ఈ తరము గతింపవని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమి గతించును, కానీ నా మాటలు ఏమాత్రము గతింపవు. 34 చూడండి. మీ హృదయములను ఒకవేళ తిండి వలనను, మత్తుల వలన, ఐక్య విచరణ వలనను మరి ఉన్నవేమో ఆ దినం చూసుకోమని చెప్తున్నాడు దేవుడు. అంటే మీరు అర్థం చేసుకోండి, చివరి దినం వచ్చేసరికి ఇప్పుడు అదే ఉంది. నోవా సమయంలో ఎట్లా ఉందో ఇప్పుడు మన కాలంలో కూడా అదే ఉంది. ఇల్లులు కట్టుకుంటున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, పిల్లలను చూస్తున్నారు, సంబంధాలు వెతుకుతున్నారు, బిజినెస్ పర్పస్ గా చూసుకుంటున్నారు, డెవలప్మెంట్ చూసుకుంటున్నారు. అంటే ఐక్యత విచారాల చేత వాళ్ళంతా కొట్టుకొని వెళ్ళిపోతున్నారు. కానీ ఆ దినంలో ముందుగా ఉన్నవనని ఆ దినము చూసుకోమని చెప్తున్నాడు దేవుడు. అంటే ముందే మనకి హెచ్చరిస్తున్న దేవుడు కదా. హకాస్తుగా మీ అంటే హకాస్తుగా మీదికి ఉరుము వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఇప్పుడు మీరు చూడండి, అకాస్తుగా మీ మీద ఉరుము వచ్చినట్లు ఆయన రాకడ మీ విషయంలో. అంటే చూడండి, ఆయన రాకడ ఏ టైంలో వస్తుందో తెలియదు. కానీ ఇక్కడ సడన్ గా అని చెప్పబడుతుంది. సడన్లీ కదా మీ మీద ఉరుము వచ్చినట్లు ఆయన రాకక ముందు విషయము మీరు జాగ్రత్తగా ఉండుడి అని చెప్పబడుతుంది. ఇంకా 35 చూసుకుంటే ఆ దినము భూమి అంతటయు నివసించు వారందరికీ అకాస్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోయు వీటన్నిటిలో తప్పించుకొని మనిషి కుమారుడు మొదట నిలువబడుటకు శక్తి గల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుడి, మెలకుగా ఉండుడని వారితో చెప్పాను. చూడండి, ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం క్లియర్ గా అర్థమవుతుంది ఆయన ఎందుకు ఇంతగా క్లియర్ గా చెప్తున్నాడు దేవుడు అనంటే, ఆయన ప్రేమించును కాబట్టే నా బిడ్డలు ఎక్కడ నశించిపోవద్దు, ఆయన ఉగ్రతకు ఎవరు చోటు ఇవ్వద్దని. ఆయన తీర్పు దినం రోజు ఎవరు ఆయన ఎదుట నిలబడినప్పుడు ఆయన సంతోషించాలా. కానీ ఆయన ముఖము కోపం పెట్టుకొని ఒకలాంటి బాధ దేవునికి ఉంటది కదా. అయ్యో నేను ఇంతకాలం వీళ్ళకు ఇది చేసిన, శిక్షించిన, అంత చేయంగా కూడా వీళ్ళు చివరికి నా ఎదుట వచ్చి మళ్ళా ఇట్లనే ఉన్నారేంది అనే బాధ ఆయనకు ఉండకుండా ఆయన అందుకే ముందే చెప్తున్నాడు అనమాట. ఏమని అంటే, మీరు ఇప్పుడే చూసేసుకోండి ఎవ్రీథింగ్. నేను పెట్టిన శిక్ష ఆయన ఏమంటాడు తండ్రి,
గద్దించినప్పుడు లోబడమన్నాడు కదా దేవుడు. మరి గద్దింపుడుకు లోబడకపోతే నువ్వు నశించిపోతావు. ఎప్పుడైతే గద్దిస్తారో ఆ గద్దింపుని నువ్వు యాక్సెప్ట్ చేసుకోవాలా. ఇది నా కొరకే కదా, నా మంచి కొరకే కదా. ఎప్పుడైతే గద్దిస్తారో తల్లిదండ్రులు పిల్లల్ని గద్దించినప్పుడు పిల్లలు ఏమనుకుంటారంటే మా మమ్మీ నన్ను ప్రేమిస్తలేదు, మా డాడీ నన్ను ప్రేమించట్లేరు, అందుకే ఎప్పుడు చూసినా నన్నే దిగుతారు, ఎప్పుడు చూసినా నన్నే అంటారు, ఎప్పుడు చూసినా నాకే అంటారు అని అనుకుంటారు. కానీ ప్రేమించిన వారి గద్దిస్తారు. ఎందుకంటే ఈ లోకంలో నువ్వు సమస్తం అంతా సంపాదించుకుంటున్నావు, కానీ దేవుని యొక్క ఆత్మ పోగొట్టుకుంటే ఏం లాభం కదా. ఆయన అంటారు కదా, చివరికి ఆయన వచ్చే లోపల ఆ ప్రేమలు చల్లారిపోతాయి అని అంటుండు. అంటే ప్రేమలు చల్లారిపోతాయి అంటే ఆయన ఆత్మ పోయినట్లే కదా. అందుకే ఆయన ఏమంటారు, ఆయన దినం వచ్చేంత వరకు మనమంట జాగ్రత్తగా ఉండాలని చెప్పబడుతుంది వాక్యము కదా. దేవుడు అంటారు తల్లిదండ్రులకు పిల్లలు లోబడి జీవించాలి అని చెప్తారు. మళ్ళీ దేవుడు ఇచ్చిన కమాండ్స్ ని కూడా పాటించమంటాడు. ఆయన కంప్లీట్ హార్టెడ్ గా, కంప్లీట్ సోల్ గా, కంప్లీట్ మైండెడ్ గా ఆయన స్తుతించమంటాడు. తర్వాత నేను వాళ్ళని పొరుగు వాడిని ప్రేమించుకోమంటాడు కదా దేవుడు. ఈ 2 కమాండ్స్ మనం పాటించగలుగుతున్నామా? మరి అట్లాంటి ఇంకొక వాక్యం కూడా ఉంది. అట్లాంటి దేవుడు మనకు మత్తయి సువార్త చెప్పబడింది. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటన చేయమంటాడు దేవుడు. కానీ ఎవరు చేస్తున్నారు? కొంతమంది చేస్తున్నారు. ఆ కొంతమంది ఆయన సమస్తము ఆయన కొరకు తీర్మానం చేసుకొని పోతున్నారు కాబట్టి వాళ్ళు 144 మందిలో ఉంటారు. వాళ్ళకు దేవుడు మేఘస్తంభం లాగా, అగ్నిస్తంభం లాగా వాళ్ళని కాపాడుతూనే ఉంటాడు దేవుడు కదా. అలాంటి గుంపులో మనం ఉండాలంటే పరిశుద్ధులతో సహవాసం చేయాలా. పరిశుద్ధులతో ఉండాలి అనంటే ఆ పరిశుద్ధ సహవాసం నీకు ఎక్కడికించి రావాలా. నువ్వు ఎప్పుడైతే మోకాలంకి ప్రార్థిస్తావో, ఎప్పుడైతే వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటావో అప్పుడే నీకు పరిశుద్ధ సహవాసం వస్తుంది. నేను ఒకసారి ప్రార్థన చేస్తున్నాను ఇట్లనే, ప్రభా నేను నైట్ అవర్స్ లో బాగా ఎక్కువ ప్రేయర్ చేస్తా. నేను ప్రార్థన చేస్తున్న ప్రభా, ఇర్మియా అంతగా కన్నిటికి ప్రార్థన చేసి నువ్వు ఎందుకొరకు ప్రభా అని ప్రార్థన చేస్తుంటే ఆ దర్శనంలో నేను ఐజయాని ఇర్మియాని చూసిన. వాళ్ళు నా చుట్టూ ఉన్నారు, వాళ్ళిద్దరు ఉన్నారు. నేను వాళ్ళు ఎందుకొరకు ఇర్మియా ఎందుకొరకు ఏడ్చినారంటే, మీరు చూడండి ఇర్మియా ఉన్న సమయంలో ఇచ్చిన ఆ యొక్క శిక్షలు అది వేరు, తర్వాత నోవా టైంలో ఉన్న శిక్ష వేరు. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క శిక్ష అనేది జరుగుకుంటూ వస్తుంది కదా. కానీ మన కాలంలోనంట అంతు పట్టని శిక్షలు రాబోతున్నాయి ఈ లోకం మీదకి, ఈ ప్రజల మీదకి. అంటే ఆయన ఉగ్రత చూడండి, ఆ ఫైర్నెస్ అనేది, ఆ యొక్క అగ్నిచేతను కాల్చివేయబడినాకనే నువ్వు అమూల్యంగా తయారవుతావు కదా. అంటే ఆయన శిక్ష, బాధ, వేదన, దుఃఖం సమస్తం ఇవి నీకు వస్తూనే ఉంటాయి. నువ్వు ఎప్పుడైతే ప్రిపరేషన్ అవుతుంటావో నీ లైఫ్ లో, నీ ఆత్మకి, నీ ఆత్మీయమైన జీవితంలో నువ్వు ప్రిపరేషన్ అవుతుంటే అందరూ మనల్ని అంటే ఎట్లా అనిపిస్తుంది అంటే నువ్వు న్యాయంగా ఉంటున్నావు, కానీ నీ మీదనే నిందొస్తుంది, నీ మీదనే అబద్ధం ఆడతారు, నీ మీదనే చెడ్డ మాటలు పలుకుతారు, నీ మీదనే అన్ని చేస్తారు. అప్పుడు నువ్వు ధన్యత పొందుకోవాల్సిందే కదా. ఆ వాక్యం అదే చెప్తుంది మనకు. మాథ్యూలో ఈ ప్రవక్తలు, ఇది అపోస్తులు వీళ్ళందరూ అంటారు కదా, ఆయన నామం నిమిత్తంలోనంట చెడ్డ మాటలు పలికినా, అబద్ధం ఆడినా, ఏది చేసినా సంతోషించి ఆనందించమంటారు దేవుడు. వాళ్ళు అవన్నీ చేశారు కాబట్టి, అవన్నీ భరించినారు కాబట్టి ఈ రోజు వాళ్ళు పరలోక రాజ్యంలో ఎంతో సంతోషము, ఆనందం కలిగిన వారు. సో నేను అదే అనుకున్నా, ఇర్మియా ఎందుకు ఏడ్చారంటే మన కాలంలో ఉన్న శిక్షలంట అసలు ఎవరు కూడా అంతు పట్టలేరంట వాటిని. అందుకే ఇర్మియా అంతగా కన్నీటి ప్రార్థన చేసిన, ప్రభా ఈ దినంలో ఇట్లా ఉన్నారు ప్రజలు, కానీ రాబోయే దినంలో కొరకు ఫ్యూచర్ డేసెస్ ఆయనకి దర్శనంలో చూసిండే కాబట్టి ఇర్మియా అసలు నేనే అనుకున్నా. నాకు ఒక రోజు ఒక వీడియో నేను చూసినాను, నాకు ఒక సిస్టర్ పంపిస్తే నేను చూసిన, ఆ బ్రతుకున్న అబ్బాయిని చంపేసి, అంటే బ్రతుకున్న అబ్బాయిని కట్ చేసి తన హార్ట్ ని తీసేస్తున్నారు. ఆ వీడియో చూడగా నేను ఏం చేసిన, కంప్లీట్ గా ఇమీడియట్ గా మోకాళ్ళకి ప్రార్థన చేస్తుంటే నాకు దేవుడు అదే బయలుపరిచినాడు. ఇంత లోకంలో ఇంత పాపం ఉంది, అందుకే ఆయన అంతగా కన్నీటి కార్చినాడు. రాబోయే దినాల కొరకు, ఫ్యూచర్ డేసెస్ కొరకు అని ప్రార్థించును. అంటే చూడండి, ఇర్మియా ఉన్న సమయంలో, ఇర్మియా టైంలో ఉన్న ప్రజల కొరకు ఆయన ప్రార్థించుండు, రాబోయే దినాల కొరకు కూడా, అంటే మనమున్న టైమ్స్ కొరకు ప్రార్థించుండు. అట్లా ఆయన ప్రార్థననే ఈ రోజు వరకు నిలబడింది. అందుకే ఎక్కడొక దగ్గర శ్రేష్టమైన గుంపు ఉన్నారు, చిన్న గుంపు అనేది జరగబడింది. సో అట్లనే అందుకే ఆయన రాకడ కొరకు ఇవన్నీ జరగబోతున్నాయి. అందుకే ఆయన ఏమంటుండంటే, ఒకటే పాయింట్ మనం బాగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆయన రాకడ సమయంలో మెయిన్ గా చెప్తుంది ఏంటంటే, మనుష్య కుమారు ఎదుట నిల్వబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండు అని చెప్తున్నాడు. ఎల్లప్పుడు అంటే మీరు అర్థం చేసుకుని, ఆయన ఎదుట, మనిషి కుమారుడు ఎదుట అంటే తండ్రి ఎదుట నువ్వు నిలబడినప్పుడు శక్తి కలిగిన వారిలాగా ఉండాలి అని అంటున్నాడు ఆయన. అందుకే నీ ఆత్మ ఎప్పుడు మెలకువగా ఉండాలా, ప్రార్థించాలి అని చెప్తున్నాడు దేవుడు. సో మరి దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడింది కాబట్టి మనం ప్రార్థన చేసుకొని క్లోజ్ చేసుకుందాం ప్రార్థన.
పరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వ సృష్టికర్త, సర్వాధికారి నీకు వందనాలు ప్రభా. జీవం కలిగిన దేవానికి వందనాలు ప్రభా. అత్యున్నత సింహాసనం పైన ఆశ్రయమైన గొప్ప దేవానికి వందనాలు ప్రభా. తండ్రి దేవాయసు ప్రభా, నీ యొక్క ఉగ్రత దినం కొరకు మా కొరకు మాట్లాడినవు తండ్రి. దేవాయసు ప్రభా, మేము ఏ విధంగా ఉంటున్నామో, ప్రతిదినం ఎట్లా నడుచుకుంటున్నామో సమస్తం ప్రభా మీరు గుర్తెరిగిన దేవుడు ప్రభా. ఎందుకంటే ప్రభా మా హృదయంలో ఏముందో సమస్తం మీకు తెలుసు తండ్రి. కాబట్టి ప్రభా మాలో ఇంకా ఏదైనా ఆయాసకరం ఉంటే చూపించండి ప్రభా. నీ సన్నిధిలో ప్రభా వాటిని ఒప్పుకొని మేము విడిచిపెట్టేస్తాం తండ్రి. తండ్రి దేవా యేసు ప్రభా, మరి నువ్వు ఇచ్చే శిక్షలో కూడా ప్రభా అమూల్యంగా తయారవుతారు ప్రభా. అంతగా నువ్వు ప్రేమించడం మా కొరకు శిలువ మరణం పొందిన దేవుడు ప్రభా, మా కొరకు రానయ్యున్న దేవుడు ప్రభా. తండ్రి దేవా యేసు ప్రభా, మా కొరకు కూడా ప్రభా పరలోక రాజ్యంలో స్థలం ఇచ్చిన దేవుడు ప్రభా, నీకు వందనాలు ప్రభా. దేవాయసు ప్రభా, నువ్వు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు ప్రభా, కృతజ్ఞతలు తండ్రి. దేవా, ఇలాంటి అవకాశం ఎంతో మంది పోగొట్టుకుంటున్నారు. అయినా కానీ ప్రభా మీరు మాకు అనుగ్రహించినారు ఇంత చక్కటి అవకాశం ప్రభా. దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. దేవా యేసు ప్రభా, 7 సంఘాల కొరకు మీరు మాట్లాడినారు ప్రభా. కాబట్టి ప్రభా ఏ సంఘం ఎట్లా ఉందో ప్రభా, మరి ఈ సమస్తం ప్రభా ఆ కాలంలో ఆ సమయంలో మీరు బయలుపరిచిన దేవుడు ప్రభా. కాబట్టి ఈ సమయంలో ప్రభా మరి అనేక సంఘంలు ఉన్నాయి కాబట్టి ప్రభా, మరి మేమే ఒక సంఘం కాబట్టి ప్రభా మాలో ఏమైనా తప్పిదములు ఉంటే మాకు చూపించండి ప్రభా. ఎందుకంటే ప్రభా నీ యొక్క సంఘం ఎప్పుడు పరిశుద్ధతగానే ఉండాలి ప్రభా. కాబట్టి ప్రభా మేము పరిశుద్ధతగా జీవించాలా, పరిశుద్ధతగా మేము నడుచుకోవాలంటే ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మ మాకు కావాలా. ప్రతిదినం మేము పొందుకోవాలి ప్రభా. నీ యొక్క కడవరి వర్షం చేత మమ్మల్ని నింపండి, మా అందరిని అభిషేకించండి ప్రభా. మాకు ఇచ్చిన సేవ జీవితంలో ఏ ఆత్మ కూడా నశించుకోవడానికి వీలేదు ప్రభా. కాబట్టి ప్రభా పంట పండినప్పుడు ప్రభా సంతోషించి ఆనందిస్తారు ప్రభా. అట్లనే ప్రభా మీ ఎదుట మేము నిలబడినప్పుడు కూడా ప్రభా శక్తి కలిగిన వారిలాగా మేము జీవించాలా ప్రభా, నిలబడాలా ప్రభా. మరి మాకు సహాయపడమని ప్రార్థిష్టం తండ్రి. యథార్థ హృదయం మాకు అనుగ్రహించండి ప్రభా. దేవాయశయ నిష్కపటమైన మనస్తత్వం మాకు అనుగ్రహించండి. హల్లెలూయా. ఏకరాజా నీకు స్తోత్రం. రీహందల హిదా సహోష ఓ దేవా నీకు వందనాలు ప్రభా. తండ్రి దేవా యేసు ప్రభా ఎంతగానో ప్రేమించినావు తండ్రి, నీకు వందనాలు. కాబట్టి ప్రభా మా ఆత్మ ఎల్లప్పుడూ మేల్కువగా ఉండాల ప్రభా. పౌరుషం కలగల, రోషం కలగల ప్రభా. ప్రతి వారికి ప్రభా మేము ప్రేమపూర్వకంగా వారికి సహాయపడేలాగా ఉండాల ప్రభా. ఎందుకంటే నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా, విశ్వాసంలో మేము నిలకడగా ఉండాల ప్రభా. కాబట్టి ప్రభా మేము విశ్వాసంలో స్ట్రాంగ్ గా ఉండుటకు మాకు సాయం చేయమని ప్రార్థిస్తుంది. ఎందుకంటే ప్రభా విశ్వాసమే ఒక పునాది అని అన్నావు ప్రభా. కాబట్టి ఆ స్ట్రాంగ్నెస్ అనేది మాకు అనుగ్రహించండి. క్రీస్తు పునాది పైన మేము నిలబడాలి ప్రభా. తండ్రి దేవా యేసు ప్రభా, ప్రతిరోజు నీ యొక్క మనసు చేత మేము నడిపింపబడాలి ప్రభా. మాకున్న మనసును తీసివేసి నీ యొక్క మనసు మాకు అనుగ్రహించి ప్రభా, నీ యొక్క కృప వెంబడి కృప మాకు దయచేయండి ప్రభా. ఎల్లప్పుడూ ప్రభా మేము ప్రభువునందు మేము సంతోషించి ఆనందించాలి ప్రభా. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్ అగైన్ ఐ విల్ సే రిజాయిస్ అన్నావు ప్రభా. కాబట్టి ప్రభా నీ అందు మేము సంతోషించి ఆనందించాలి ప్రభా. చిరకాలం యెహోవా మందిరంలో మేము నివాసం చేయాలి ప్రభువ. కాబట్టి ప్రభా నీ యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రభా. మరి నీ యొక్క శిక్షకి ప్రభా మరి ప్రతి బిడ్డ కూడా ప్రభా మరి నీ సన్నిధిలో వచ్చినప్పుడు ప్రభా వాళ్ళనందరినీ చూసి కూడా ప్రభా మా అందరినీ చూసి ప్రభా సంతోషించి ఆనందించండి ప్రభా. ఏసా మరి నీ యొక్క సన్నిధిలో ప్రభా మరి ఒకసారి ప్రార్థిస్తుంటండి. మా అందరినీ కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రభా సహాయం చేసి ముందుకు నడిపించండి ప్రభా. ఈ లోక పనులలో ప్రభా ఐక్యత విచారాలలో ప్రభా మేము పడిపోకుండా తండ్రి దేవా యేసు ప్రభా మా ఆత్మీయమైన జీవితాన్ని ప్రభా మెరుగుపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా యేసు ప్రభా మా ఆత్మలు ఎల్లప్పుడూ మెలకుగా ఉండాలా ప్రభువ. నీ రాకడ సమయం కొరకు ప్రభా మేము కనుక్కొని జీవించే వారిలాగా మేము తయారు కావాలి ప్రభా. మాకు సాయం చేయమని ప్రార్థిస్తాం తండ్రి. నీ దినం నడిపింపు దయచేసి ప్రభా నీ యొక్క హస్తమ్మకు తోడించు ప్రభా. ప్రతి వారిని కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రభా రాలేని ప్రతి బిడ్డ కూడా ప్రభా నీ కృపలో జ్ఞాపకం చేసుకొని వారి కూడా నీ యొక్క హస్తం తోడించండి ప్రభా. వారి సేవ జీవితంలో కూడా ప్రభా ఫలిభరితం దయచేసి వారిని అందరూ కూడా ప్రభా నీ యొక్క సన్నిధికి నడిపించండి ప్రభా. యేసయ్యా నీకే స్తోత్రం, నీకే వందనాలు ప్రభా. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశ్రయించేత నింపండి ప్రభా. ప్రతి ఒక్క సేవ ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ప్రభా శాంతి సమాధానం ఐక్యత చేత నింపండి దేవా యేసు ప్రభా. ప్రతి వారు కూడా ప్రభా అభిషేకింపబడాలా, నీ సేవ ఇంకా విస్తరించి సేవ చేయాలి ప్రభా. భూతలక్రిందులుగా కావాలి ప్రభా. అట్లా సేవ చేసేలాగా ప్రభా మా అందరికీ కూడా ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మ చేత నడిపింపు దయచేసి నీ యొక్క హస్తం తోడించి ప్రభా. మరి ఎవ్రీడే ప్రభా వేకువ లేచి ప్రభా నేను స్తుతించి ఆరాధించుటకు సహాయపడమని ప్రార్థిస్తూ ప్రభా నీ యొక్క రాకడికి మా అందరినీ సిద్ధపరచుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన మధ్యన మనోజ్ బ్రదర్ ఆశీర్వాదం ఇస్తారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. ఆశీర్వాదం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడుండుగాక. ఆమేన్. 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 అందరికీ ప్రైజ్ లార్డ్ బ్రదర్. అందరికీ ప్రైజ్ అందరికీ ప్రైజ్